ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సముద్ర మార్గం మూసుకుపోతే మన పక్క వీధిలో ఉన్న పెట్రోల్ బంకులో ధర ఎందుకు మండిపోతుందో ఎప్పుడైనా గమనించారా? బయట ఎండల తీవ్రత ఎలా ఉందో అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయాల్లో కూడా అంతే స్థాయిలో వేడి రాజుకుంటోంది. అవును, తీవ్రమైన వేడి. మనం జనరల్గా వార్తలని విడివిడిగా చూస్తాం కదా. అంటే ఇరాన్లో ఏం జరిగితే మనకెందుకులే అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటాం. సో ఈనాటి మన ఈ సమగ్ర పరిశీలనలో మనం సరిగ్గా ఈ కనెక్షన్స్ పైనే ఫోకస్ చేయబోతున్నాం. మన దగ్గర దాదాపు 24 విభిన్న వార్తామూలాలు, పరిశోధనా పత్రాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధం వల్ల ప్రపంచ వాణిజ్యంలో వస్తున్న మార్పుల నుండి, హ్మ్, మన జేబులోని డబ్బుల వరకు, అలాగే లడాక్ పౌరుల హక్కుల పోరాటం నుండి, దేశంలో దడ పుట్టిస్తున్న వడగాల్పుల వరకు, చూడటానికి సంబంధం లేని ఈ అంశాలన్నీ లోపల ఎలా ముడిపడి ఉన్నాయో వెలికితీయడమే ఈనాటి మన లక్ష్యం. రైట్. ఆ అదృశ్య తీదరెను పట్టుకుని అసలు తెర వెనుక ఏ యంత్రాంగం నడుస్తోందో విశ్లేషించడమే మనం చేయబోయేది. ఎందుకంటే ఆ అంతర్జాతీయ పరిణామాలకు మనం ప్రతిరోజూ ఎదుర్కొనే సవాళ్లకు చాలా దగ్గర సంబంధముంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అంతర్జాతీయ పరిణామాలు నేరుగా మన ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తున్నాయో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా హార్ముజ్ జలసంధి గురించి మాట్లాడుకోవాలి. ఇది ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా ముడిచమురు రవాణాకు ఒక ప్రధాన రక్తనాళం లాంటిది. అవును, గ్లోబల్ ట్రేడ్కి అది క్రూషియల్ పాయింట్. ఒక్కసారి ఊహించుకుంటే మన శరీరంలో ప్రధాన రక్తనాళం బ్లాక్ అయితే గుండె ఎంత ఇబ్బంది పడుతుందో, ఇప్పుడు ఈ జలసంధి మూసుకుపోవటం వల్ల మన దేశపు ఆర్థిక గుండెకాయ కూడా సరిగ్గా అలాగే కొట్టుకుంటోంది. నిజమే. దాని వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మధ్యప్రాచ్యంలో ఈ ఘర్షణల వల్ల ముడిచమురు సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అసలు ఆ ప్రాంతంలో అశాంతి రేగితే దాని సెగ చుట్టుపక్కల అందరికీ తగులుతుంది గదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుండటంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా టెహరాన్ వెళ్లి ఇరాన్ అధికారులతో మధ్యవర్తిత్వం నెరుపుతున్నారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అక్కడే ఉన్నారు. వాళ్లు అమెరికా నుండి వచ్చిన ఒక తాజా శాంతి ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఓహో, అంటే వాళ్ళు కూడా రంగంలోకి దిగారన్నమాట. అదే సమయంలో ఈ యుద్ధం వెనక ఉన్న నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికాలో కూడా పరిస్థితులు అంత కుదురుగా లేవు. అవునవును, అక్కడ కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రైట్. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఉన్న తులసి గబ్బార్డ్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. తన భర్తకొచ్చిన అరుదైన క్యాన్సర్ సమస్య ఒక కారణమని బయటకు చెప్తున్నప్పటికీ లోపల ఇంకో పెద్ద కారణముందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అదే ఇరాన్ పట్ల అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కదా. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ భౌగోళిక రాజకీయాల చైన్ రియాక్షన్ భారతదేశంపై ఎంత వేగంగా పడుతోంది అనేది. నేనిందాక చెప్పినట్లు హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అబ్బా, దానికి తోడు మన దేశం ముడిచమురు కోసం దాదాపు 80% పైగా దిగుమతుల మీదే ఆధారపడుతోంది కదా. కరెక్ట్. అందుకే గత 8 రోజుల్లోనే మూడవసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి కూరగాయలు నిత్యావసరాల ధరలు పెరిగి చివరికి అది ద్రవ్యోల్బణంగా మారుతోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ యుద్ధం భారం నేరుగా సామాన్యుడి జేబు మీద పడుతోందన్నమాట. దీనికి తోడుగా ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది చూశారా. విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్ల నుండి పరుగులు తీస్తున్నారు. అవును, రికార్డ్ స్థాయిలో నిధులు వెనక్కి వెళ్తున్నాయి. మార్చి నెలలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటే ఎఫ్పిఐలు రికార్డు స్థాయిలో -11.7 బిలియన్ డాలర్లు వెనక్కెళ్లిపోయాయి. ఇది మన మార్కెట్ చరిత్రలోనే ఒక నెలలో జరిగిన అత్యంత భారీ వలస. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండి. ఎప్పుడైతే ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొంటోందో విదేశీ పెట్టుబడిదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతారు. అప్పుడు వాళ్లు భారతదేశం లాంటి డెవలపింగ్ మార్కెట్లలో ఉన్న తమ డాలర్లను వెనక్కి లాగేసుకుని అత్యంత సురక్షితమైన అమెరికన్ బాండ్లలో పెట్టుబడి పెడతారు. సేఫ్ గేమ్ ఆడుతున్నారన్నమాట. అదే. ఆ డాలర్లు ఒక్కసారిగా మన దేశం దాటి వెళ్లిపోవడం వల్లే డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ చారిత్రక కనిష్ట స్థాయి 96.96కి పడిపోయింది. రూపాయి పతనం అనగానే నాకు మన ఆర్థికవేత్తల మధ్య జరుగుతున్న ఒక ఆసక్తికరమైన డిబేట్ గుర్తొస్తోంది.
ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అన్నదానిపై 2 విభిన్న వాదనలున్నాయి. అవును, గీతా గోపీనాథ్ గారి వాదన ఒకటుంది. రైట్. గీతా గోపీనాథ్ లాంటివారు రూపాయిని స్వేచ్ఛగా వదిలేయాలి, మార్కెట్ శక్తులే దాని విలువను నిర్ణయిస్తాయి అని వాదిస్తున్నారు. కానీ స్వదేశీ జాగరణ మంచ్కు చెందిన అశ్విని మహాజన్ లాంటివారు దీనికి పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అంటారాయన కదా. ఇలాంటి సంక్షోభ సమయాల్లో కేవలం బ్యాండేడ్ వేసినట్లు తాత్కాలిక పరిష్కారాలు పనిచేయవని, ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఖచ్చితంగా జోక్యం చేసుకుని రూపాయిని కాపాడాలని ఆయన అంటున్నారు. ఈ 2 భిన్న దృక్కోణాల్లో దేని ప్రాముఖ్యత దానిదే. అయితే ఈ వాదనలు ఇలా ఉంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం అందరినీ నిజంగా విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వానికి వస్తున్న ఆర్థిక లోటును పూడ్చడానికి ఆర్బీఐ తన అత్యవసర నిధి అయిన కంటింజెంట్ రిస్క్ బఫర్ను తగ్గించి మరీ రికార్డ్ స్థాయిలో 2.86 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఒక్క నిమిషం. 2.86 లక్షల కోట్ల. ఇది వినడం గారి కొంచెం భయంగా లేదా? అంటే ఎమర్జెన్సీ కోసం దాచుకున్న పిగ్గీ బ్యాంక్ లాంటి రిజర్వుల్ని పగలకొట్టి మనం పెట్రోల్ బిల్లులు, ఫెర్టిలైజర్ సబ్సిడీలు కడుతున్నామా? ఇది మన ఆర్థిక పునాదులకే ప్రమాదం కదా. పైకి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఈ బఫర్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థ ఏదైనా పెను సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు వాడుకోవడానికి ఉంచుకునే నిధి. దాన్ని ఇప్పుడు వాడటం అంటే ఒక రకమైన రిస్క్ తీసుకున్నట్లే. కానీ ఇక్కడే మనం నాణ్యానికి ఉన్న రెండో వైపు చూడాలి. ఇంకో యాంగిల్ ఉందంటారా? ఖచ్చితంగా. మే నాటి ఆర్బీఐ బులెటిన్ ప్రకారం చూస్తే ఇన్ని ప్రతికూల పరిస్థితులు, యుద్ధమేఘాలు, డాలర్ల వలసలు ఉన్నప్పటికీ మన దేశీయ వినియోగం అంటే డొమెస్టిక్ కన్సంప్షన్ చాలా బలంగా ఉంది. అంటే మన ప్రజలు కొనుగోళ్లు చేయడం, వ్యాపారాలు నడవడం ఆగలేదు. ఓహో, అంటే బేస్ గట్టిగానే ఉందన్నమాట. అవును. దానివల్లనే మన జీడీపీ వృద్ధి రేటు ఈ సంవత్సరం 6.2% నుండి 6.5% దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వండర్ఫుల్. అంటే అంతర్జాతీయ గాలులు ఎంత బలంగా వీస్తున్నా మన దేశీయ డిమాండ్ అనే పునాది మనల్ని నిలబెడుతోందన్నమాట. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి, సరిహద్దుల్లో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి భారతదేశం వేస్తున్న దౌత్యపరమైన అడుగులు ఇంకో ఎత్తు. రైట్. ఎందుకంటే దౌత్యమంటే కేవలం దేశాధినేతలతో కరచాలనం చేయడం, ఫోటోలకు పోజులివ్వడం మాత్రమే కాదు కదా. దీని మనం విస్తృత కోణంలో చూస్తే విదేశాంగ విధానమనేది దేశ రక్షణకు ఒక కవచం లాంటిది. ఉదాహరణకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో న్యూఢిల్లీకొస్తున్నారు. ప్రధాన ఉద్దేశ్యం క్వాడ్ సమావేశాలు. మరుగున పడిన క్వాడ్ కూటమిని మళ్లీ యాక్టివ్ చేస్తున్నారు. అవును, ఇప్పుడది చాలా అవసరం. ఎందుకంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కాపాడుకోవడంతో పాటు ఇరాన్ సమస్యపై ఉమ్మడిగా ఒక వ్యూహాన్ని రచించడానికి ఈ సమావేశాలు చాలా కీలకం. అలానే సైప్రస్తో మనం వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒప్పందాలు చేసుకోవటం ఒక మాస్టర్ స్ట్రోక్ అనిపిస్తుంది గదా. సైప్రస్ అనేది మధ్యధరా సముద్రంలో ఉన్న ఒక చిన్న దేశం. దాంతో రక్షణ ఒప్పందాలు చేసుకోవడం ద్వారా మనం అంతర్జాతీయ వేదికలపై మనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న టర్కీకి ఒక చెక్ పెడుతున్నామనే విశ్లేషణలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా దానికి ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ఏంటది? మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటే ఐఎంఈఈసీ ప్రాజెక్ట్ ఎటూ కాకుండా పోయింది. దానికి ప్రత్యామ్నాయ ట్రాన్స్షిప్మెంట్ మార్గంగా సైప్రస్ను వాడుకోవాలనేది మన వ్యూహంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇది జియోపొలిటికల్ చెస్ బోర్డ్ మీద వేస్తున్న భారీ ఎత్తుగడలు. అయితే మన దౌత్యం కేవలం కొత్త మిత్రులను వెతుక్కోవడానికి పరిమితం కాలేదు. మన దేశీయ పరిశ్రమలను కాపాడుకునే విషయంలో కూడా మనం అంతే కఠినంగా ఉన్నాం. చైనా విషయమే తీసుకుంటే. అవును, ఆ సోలార్ ప్యానెల్స్ వ్యవహారం కదా. ఎగ్జాక్ట్లీ. దేశీయ సోలార్ పరిశ్రమను పెంచడానికి మన ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే పిఎల్ఐ స్కీమ్ పైన చైనాకు అభ్యంతరాలున్నాయి. దీనిపై విచారణ కోసం చైనా కోరిన WTO డిస్ప్యూట్ ప్యానెల్ను భారత్ గట్టిగా అడ్డుకుంది. ఈ పిఎల్ఐ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం మన దేశంలోనే సోలార్ ప్యానెల్స్ తయారు చేయడం. రైట్. సోలార్ ప్యానెల్స్ కోసం మనం చైనా మీద ఆధారపడకుండా మన దేశంలోనే తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తోంది. దాన్ని చైనా తప్పుపడుతుంటే మనం వాళ్ల అభ్యంతరాలను పక్కనపెట్టి మన పరిశ్రమలను రక్షించుకుంటున్నాం. ఇది నిజంగా ఒక కీలక పరిణామమండి. ఇక దౌత్యమనగానే మరో అత్యంత సున్నితమైన అంశం ప్రస్తావనకొస్తోంది. అదే పౌరుల ప్రాణాలను కాపాడటం. రష్యా సైన్యంలోకి అక్రమ రవాణా చేయబడి అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల గురించి మనం వింటూనే ఉన్నాం కదా. అదొక హృదయ విదారకమైన సమస్య అండి.
ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఉద్యోగాల కోసం వెళ్లిన మన యువకులు ఏకంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి నెట్టబడ్డారు. స్పెయిన్లో ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం చూస్తే దౌత్య మార్గాల ద్వారా ఒత్తిడి తెచ్చి 139 మందిని సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగారు. కానీ దురదృష్టవశాత్తు 49 మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు. అబ్బా, చాలా బాధాకరం. అవును. ఇప్పుడు DNA పరీక్షల ద్వారా ఆ మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించే అత్యంత సంక్లిష్టమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. దౌత్యం అంటే ఇలా కంటికి కనిపించని ఎన్నో కష్టాలతో కూడుకున్నది. నిజమే. సరిహద్దుల బయట మన వాళ్లను కాపాడుకోవడం ఒక సమస్య అయితే, మన ఇరుగుపొరుగు దేశాలతో వస్తున్న న్యాయపరమైన చిక్కులు మరో తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్నారు. ఆమెపై బంగ్లాదేశ్లో మరణశిక్ష నమోదయ్యుంది కదా. రైట్. ఇప్పుడు ఆమెను న్యాయ ప్రక్రియ ద్వారా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉపయోగించి వెనక్కి తీసుకురావాలని ఆ దేశం గట్టిగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్కు సంబంధించిన మరో అంశం కూడా తెరపైకొచ్చింది. గతంలో ఎలాంటి సరైన విచారణ లేకుండా కొందరిని అక్రమ వలసదారులని భావించి బంగ్లాదేశ్కు డీపోర్ట్ చేశారు మనవాళ్లు. అవును. దానిపై కోర్టులు స్పందించాయి కదా. ఎగ్జాక్ట్లీ. కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుని స్వీతి బీబీ, సునాలి ఖాతూన్ తదితరులను మళ్లీ వెనక్కి తీసుకువచ్చి వారి పౌరసత్వాన్ని చట్టబద్ధంగా ధృవీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ దేశం అక్రమ వలసలను ఆపాలని ఒకవైపు విధానాలు లైక్ CAA, NRC లాంటివి తీసుకొస్తుంటే, మరోవైపు ప్రతి వ్యక్తికి చట్టబద్ధమైన హక్కులు ఉంటాయన్న న్యాయస్థానాల మానవతా దృక్పథం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం ప్రభుత్వాలకు ఎప్పుడూ కత్తిమీద సామే. అవును. ఆ సమతుల్యత సాధించడం చాలా కష్టం. సరిగ్గా ఈ హక్కులు, ప్రాతినిధ్యం గురించే మన దేశ అంతర్గత పాలనలో ఇప్పుడు చారిత్రాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆర్టికల్ 370 రద్దు తర్వాత లడఖ్ ప్రజలు చేస్తున్న స్వయం ప్రతిపత్తి పోరాటాన్ని మనం చూడొచ్చు. అవును. లడఖ్ ప్రజల పోరాటం ఒక కొలికికి వచ్చినట్లు కనిపిస్తోంది. వారికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఆర్థికంగా వ్యూహాత్మకంగా సాధ్యపడకపోయినా కేంద్రం ఒక కొత్త మోడల్కు అంగీకరించింది. ఆ పాలక మండలి గురించి కదా మీరు చెప్పేది? అవునండి. లడఖ్కు శాసన మరియు ఆర్థిక అధికారాలతో కూడిన ఎన్నికైన పాలక మండలిని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీని ద్వారా ముఖ్యమంత్రి లాంటి ఒక పదవితో పాటు ఆర్టికల్ 371 కింద వారి సంస్కృతి, ఉద్యోగాలు మరియు భూములకు రక్షణలు లభించనున్నాయి. ఇది ఆ ప్రాంత ప్రజలకు దక్కిన ఒక పెద్ద భరోసా అని చెప్పొచ్చు. అంటే పాలనలో ప్రజలకు ప్రాతినిధ్యం ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇది స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ ప్రాతినిధ్యం, పౌర హక్కుల చుట్టూనే సుప్రీంకోర్టులో జరుగుతున్న ఒక కీలకమైన విచారణ కూడా నడుస్తోంది. UAPA చట్టం గురించి కదా. కరెక్ట్. UAPA అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. దీని కింద అరెస్ట్ అయిన వారిని కనీసం విచారణ లేకుండా సుదీర్ఘకాలం పాటు జైలులో ఉంచడమనేది ప్రాథమిక హక్కు అయిన ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందా అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. సుప్రీంకోర్టు ఈ ప్రశ్నను చాలా తీవ్రంగా పరిగణించి ఆ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ చట్టం దేశ భద్రత కోసం ఉద్దేశించినది అయినప్పటికీ ఒక పౌరుడిని ఏళ్ల తరబడి విచారణ లేకుండా ఖైదు చేయడం న్యాయం కాదనే కోణంలో కోర్టు విచారణ జరుపుతోంది. అదే కదా. అసలు ట్రయల్ లేకుండా జైల్లో పెట్టడమంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే. ఖచ్చితంగా. ఈ క్రమంలోనే ఢిల్లీ అల్లర్ల కేసులో ఉన్న తస్లీం అహ్మద్, అబ్దుల్ ఖాలిద్ సైఫీలకు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. జాతీయ భద్రత మరియు పౌర హక్కులైన వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య గీత ఎక్కడ గీయాలనేది రాజ్యాంగపరంగా ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం. ఈ హక్కుల అన్వేషణ అనేది కేవలం కోర్టులకే పరిమితం కాలేదు. 2027 జనాభా గణన అంటే సెన్సస్ చుట్టూ జరుగుతున్న వివాదంలోనూ మనం దీన్ని స్పష్టంగా చూడవచ్చు. జనాభా గణనలో కులాల వివరాలు సేకరించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవును, కొట్టివేసింది. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరైన వర్గాలకు చేరాలంటే డేటా ఖచ్చితంగా ఉండాలని కోర్టు భావించింది. కానీ ఇక్కడ సమస్య డేటా సేకరించడం గురించి కాదు, ఆ డేటా ఖచ్చితత్వం గురించి కదా. అవునండి. మనం 2011 నాటి సామాజిక ఆర్థిక కులగణనను గుర్తుచేసుకుంటే అందులో దాదాపు 8 కోట్ల తప్పులు దొర్లాయన్న విమర్శలున్నాయి.
మళ్ళీ ఇప్పుడు అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు ఆధునిక భావజాలమున్న కొందరు కేరళ ఎమ్మెల్యేల తరహాలో ఫారంలో కులం లేదు అంటే కాస్ట్లెస్ అనే ఆప్షన్ కూడా ఇవ్వాలని కోరుతున్నారు. నిజంగా ఇదొక ఇంట్రెస్టింగ్ డిమాండ్. ఒకవైపు సామాజిక న్యాయం కోసం కులగణన కావాలనే డిమాండ్, మరోవైపు కులరహిత సమాజం కావాలనే ఆకాంక్ష. ఇది మన సమాజంలో వస్తున్న మార్పులకు ఒక నిదర్శనం. సామాజిక మార్పుల నుండి కాస్త రాజకీయ మార్పుల వైపు వెడితే పార్లమెంట్లో కూడా వేడి రాజుకుంటోంది. జూన్ 18న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇది పవర్ బ్యాలెన్స్ను మార్చే అవకాశం ఉంది. ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అవును, పీఏసీ మొదటి సమావేశంలోనే ఒక ఆసక్తికరమైన ఘర్షణ జరిగింది. కమిటీ చైర్మన్గా ఉన్న ప్రతిపక్ష నేత కేసీ వేణుగోపాల్ ఏ సభ్యుడి డిమాండ్ లేకుండానే స్వయంగా కొన్ని వివాదాస్పద అంశాలను ఎజెండాలోకి తీసుకోవడాన్ని అధికార బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఆక్షేపించారు. ఇలాంటి కమిటీలలో వాడివేడి చర్చలు జరగడం పార్లమెంటరీ జవాబుదారీతనానికి చాలా అవసరమండి. ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షించే ఈ కమిటీలో ప్రతిపక్షాలు జవాబులు డిమాండ్ చేయడం, పాలకపక్షం వాటిని సమర్థించుకోవడం అనేది మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగమే. నేడు బయట అడుగుపెడుతున్న భౌతికపరమైన సమస్యలు ఇంకోలా ఉన్నాయి. ఈరోజు దేశంలో పగటిపూట విద్యుత్ డిమాండ్ ఏకంగా 270.82 గిగావాట్లకు చేరింది. ఇదొక రికార్డ్ అసలు. అవును, భయంకరమైన వేడిగాలుల కారణంగా డిమాండ్ అమాంతం పెరిగిపోవడంతో గ్రిడ్లు తట్టుకోలేకపోతున్నాయి. విద్యుత్తును పొదుపుగా వాడాలని సాక్షాత్తు విద్యుత్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. వాతావరణ మార్పులు ఇప్పుడు భవిష్యత్తు సమస్య కాదు, అది నేటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. అందుకే హిందూ పత్రిక నిర్వహించిన హీట్ అండ్ హెల్త్ వెబినార్లో నిపుణులు చెప్పిన విషయాలు మనం తీవ్రంగా పరిగణించాలి. వాళ్లేమంటున్నారు ప్రధానంగా? ఎండల వల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయండి. ఒక వ్యక్తికి కళ్ళు తిరగటం, విపరీతమైన చెమట, కండరాల నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తే అది ఖచ్చితంగా వడదెబ్బకు సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ వేడికి చాలా త్వరగా ప్రభావితమవుతున్నారు. పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరో కొత్త ముప్పు గురించి చెప్పాలి. ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి మళ్లీ విజృంభిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికల తీవ్రతను బట్టే మన దేశ ఆరోగ్య శాఖ కూడా అన్ని రాష్ట్రాలను వెంటనే అప్రమత్తం చేసింది కదా. రైట్. అనుమానిత కేసులను పరీక్షించడానికి పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూర్తి సన్నద్ధతతో ఉంది. ఒక పక్క వడగాలులు, మరోపక్క ప్రాణాంతక వైరస్ ముప్పు. ఇలాంటి భౌతికపరమైన, ఆరోగ్యపరమైన సవాళ్ల మధ్య కూడా మనిషి బతకాలంటే ఉపాధి కావాలి కదా. ఇక్కడ ఒక ఆసక్తికరమైన గణాంకం ఉందండి. తెలంగాణ రాష్ట్ర విషయమే తీసుకుంటే అక్కడ నిరుద్యోగ రేటు 5% ఉంది. ఇది మన జాతీయ సగటు 3.1% కంటే ఎక్కువే. అంటే నిరుద్యోగం ఎక్కువే ఉందక్కడ. అవును, కానీ జాబ్ క్వాలిటీ ఇండెక్స్లో, అంటే ఉద్యోగులకుండే భద్రత, సెలవులు, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లాంటి వాటిలో తెలంగాణ దేశంలోని ముందువరుసలో ఉంది. ఒక్క నిమిషం. నిరుద్యోగం ఎక్కువగా ఉండి కూడా ఉద్యోగ నాణ్యతలో ముందుంటమేంటి? ఇదొక విచిత్రమైన పరిస్థితి కదా. అసలెందుకిలా జరుగుతోంది? ఇది వినడానికి విరుద్ధంగా అనిపించినా దీని వెనుక ఒక స్పష్టమైన కారణముందండి. దీర్ఘకాలికంగా చూస్తే తెలంగాణలో ఆధునిక పరిశ్రమలు, ఐటీ రంగాలు మంచి నాణ్యమైన ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. కానీ యువత దగ్గర ఉన్న చదువులకు, ఈ ఆధునిక పరిశ్రమలకు కావలసిన స్కిల్స్కు మధ్య భారీ గ్యాప్ ఉంది. హోహో, స్కిల్ గ్యాప్ అంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఉద్యోగాలు లేకపోవడం కాదు సమస్య, స్కిల్స్ మ్యాచ్ కాకపోవడం. అందుకే నిరుద్యోగం కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించటంపైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఈ పరిస్థితుల్లోనే యాదాద్రిలో జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్కడ కేవలం భూముల ధరల పెంపు లాంటి ఆర్థికపరమైన నిర్ణయాలే కాకుండా సామాన్యుడి దైనందిన జీవితానికి సంబంధించిన స్కూల్ ఫీజుల నియంత్రణ, ఇంద్రమ్మ ఇల్లు లాంటి సంక్షేమ పథకాలపై చర్చించటం ఒక సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు. అవును, అవి సామాన్యుడికి నేరుగా ఉపయోగపడేవి. ఇక చివరగా టెక్నాలజీ ప్రపంచంలో ముంచుకొస్తున్న మరో భారీ ప్రమాదం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే సైబర్ వార్ఫేర్. దీని గురించి ది హిందూ ఎడిటోరియల్ రాసిన విశ్లేషణ చాలా లోతైనదండి.
ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం తుపాకులతో జరగడం లేదు, కీబోర్డ్లతో జరుగుతున్నాయి. ఒక దేశం నేరుగా కాకుండా హ్యాకర్ల ద్వారా అదృశ్యంగా ఇతర దేశాల బ్యాంకింగ్ సిస్టమ్స్ను, పవర్ గ్రిడ్లను స్తంభింపజేస్తోంది. అవును, మనం తరచుగా వింటున్నాం అలాంటి న్యూస్. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే, ఆ దాడి ఎక్కడి నుండి జరిగిందో ఖచ్చితంగా ఆధారాలతో నిరూపించడం, అంటే అట్రిబ్యూషన్ ఛాలెంజ్ అంటారు దాన్ని. అది దాదాపు అసాధ్యం. అంటే ఆ దాడి ఎవరు చేశారో తెలిసినా మనం చట్టపరంగా ఏమీ చేయలేమా? ప్రస్తుత అంతర్జాతీయ చట్టాల ప్రకారం చెయ్యనేమండి. ఎందుకంటే ఒక కైనెటిక్ దాడి అంటే బాంబులు వేయడం లేదా క్షిపణులతో భౌతికంగా దాడి చేస్తేనే దాన్ని యుద్ధంగా పరిగణిస్తారు. సైబర్ దాడుల వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా ఆ చట్టాల దృష్టిలో అది సాయుధ దాడి కిందకు రావడం లేదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే. అవును. దీనివల్ల ఏర్పడిన చట్టపరమైన లుసుగులను వాడుకొని బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. అంటే దీనికంతటికీ అర్థమేమిటి? ఇదంతా చూస్తుంటే ఒక వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పక్క ఎబోలా లాంటి వైరస్లను అడ్డుకోడానికి, సైబర్ దాడులను ఎదుర్కోడానికి మనం అత్యున్నత సాంకేతికతతో సిద్ధమవుతున్నాం. కానీ మరోపక్క సూర్యుడి ఎండ వేడిమికి మన పవర్ గ్రిడ్లు పేలిపోయే పరిస్థితికి వస్తున్నాయి. అవును. స్కిల్స్ లేక యువత నిరుద్యోగులుగా మారుతున్నారు. ఈ వైరుధ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలసలు? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోందండి. వాతావరణం, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం సరికొత్త అదృశ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. కాని అదే సమయంలో ప్రాథమిక అవసరాలైన 24 గంటల విద్యుత్తు, మారుతున్న కాలానికి తగిన విద్యా విధానం మరియు సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలను ఇంకా పూర్తిగా పరిష్కరించలేకపోతున్నామన్న చేదు వాస్తవం మన ముందు కదలాడుతోంది. ఈరోజు మనం చర్చించిన అంశాలన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ముడిచముడు ధరలు పెరిగి మన ఇంటి బడ్జెట్ ఎలా తలకిందులవుతుందో చూశాం. విదేశీ పెట్టుబడులు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతే రూపాయి ఎలా పతనమవుతుందో విశ్లేషించాం. దౌత్య మార్గాల ద్వారా ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు, లడఖ్లో వచ్చిన చారిత్రాత్మక మార్పుల గురించి కూడా చూశాం కదా. అవును, అలాగే సుప్రీంకోర్టులో నడుస్తున్న పౌర హక్కుల వాదనల వరకు మనం మాట్లాడుకున్నాం. అంతర్జాతీయ సైబర్ చట్టాల్లోని లొసుగుల నుండి పవర్ గ్రిడ్లను కకావికలం చేస్తున్న వేడిగాలన వరకు ప్రస్తావించాం. మనం చూసిన ఈ 24 విభిన్న అంశాలు ఏవీ విడివిడిగా జరగడం లేదు. అన్నీ ఒకటాంతో ఒకటి అల్లుకులి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏదీ ఐసోలేషన్లో జరగదు అన్నది ఈనాటి మన విశ్లేషణలో అతిపెద్ద పాఠమండి. నిజమే. ఒక సంఘటన జరిగినప్పుడు దాని చైన్ రియాక్షన్ ఎక్కడదాకా వెళుతుందో మనం అస్సలు ఊహించలేం. భౌగోళిక సరిహద్దులు కేవలం మ్యాపులకే పరిమితం కానీ వాటి ప్రభావాలు మాత్రం పూర్తిగా గ్లోబల్. ఒక్కసారి ఆలోచిస్తే ప్రపంచంలోని ఏ మూలనున్న ఒక సన్నని హార్ముజ్ జలసంధి మూసుకుపోతే మన వీధిలో ధరలు మారుతున్నాయి. ఏ మూల నుండో జరిగే అదృశ్య సైబర్ దాడులను నిలువరించడానికి మన దగ్గరున్న అంతర్జాతీయ చట్టాలు ఏమాత్రం సరిపోవడం లేదు. అవును, ఖచ్చితంగా. అంటే భవిష్యత్తులో రాబోయే సంక్షోభాలు కేవలం భౌగోళిక సరిహద్దుల మీద మాత్రమే కాకుండా మన గ్లోబల్ సప్లై చైన్స్ మరియు డిజిటల్ సిస్టమ్స్లోని కనెక్టివిటీ మీద ఆధారపడి ఉంటాయా? ఈ అపరిమితమైన వేగాన్ని, ఈ సరికొత్త నెట్వర్క్ సవాళ్లను తట్టుకునేలా మన ప్రపంచ మరియు స్థానిక పాలనా వ్యవస్థలు నిజంగా సిద్ధంగా ఉన్నాయా అన్నది అసలైన ప్రశ్న. ఇది భవిష్యత్తు మన ముందుంచుతున్న అతి పెద్ద సవాలు. మీకై మీరు అన్వేషించాల్సిన ఒక సరికొత్త కోణమిది.